2025 సంక్రాంతి రేజ్ ఎలా ఉండబోతుంది, ఎవరు ఏ డేట్ వస్తే బాగుంటుంది అని చెప్పి ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఫుల్గా వారైతే చేసుకుంటున్నారనమాట. అయితే 2025 సంక్రాంతి ఆల్రెడీ రామ్ చరణ్ అలాగే శంకర్ గారి దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా జనవరి 10 విడుదలకు రెడీ అయిందనమాట. సో మరి దాంతోపాటు జనవరి 12వ తారీఖు బాలకృష్ణ గారు నటించిన NBK 109 డాకు మహారాజ్ అనే టైటిల్ అయితే ఈ సినిమాకి పరిశీలనలో ఉంది. సో మరి ఆ టైటిల్ కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. సో ఆ సినిమా జనవరి 12 అయితే లాక్ చేశారని తెలుస్తుంది అనమాట నాగవంశీ గారు. అలాగే నెక్స్ట్ 14వ తారీఖు పండగ సందర్భంగా వెంకటేష్ గారు అలాగే అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక సినిమా అయితే వస్తుందన్నమాట. అట్లాగే 15వ తారీఖు సందీప్ కృష్ణ గారు నటించిన మజాకా సినిమా అయితే వస్తుంది. సో మరి వీటి డేట్లు అయితే ఫైనల్ అయ్యాయి. సో మరి ఇది కరెక్ట్గా ఈ స్ట్రాటజీ బాగుంటుందా అని చెప్పి ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్ అంతా. అయితే ప్రొడ్యూసర్స్ అందరూ మాట్లాడుకునే ఈ డేట్స్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది అనమాట. సో మరి అటు గేమ్ చేంజర్ కానీ NBK 109 కానీ ఫుల్ ఆఫ్ క్లాష్లో వస్తే ఇటు వెంకటేష్ గారు సందీప్ కృష్ణ గారు ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ని అయితే టార్గెట్ చేశారని తెలుస్తుంది. సో మరి పండగ అంటే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంటే కోరుకుంటారు అందరూ. సో ఫస్ట్ 3-4 రోజులు ఈ కమర్షియల్ మూవీస్ 2 ఆడేసినా కానీ తర్వాత 14 నుంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు 2 కూడా బాగా ఆడతాయని కనిపిస్తుంది అనమాట. సో ఈసారి 4 కూడా మంచి పందెం కోళ్ళు అయితే రెడీ అని తెలుస్తుంది. సో మరి వీళ్ళల్లో ఎవరైతే విన్నర్గా గెలుస్తారు, ఎవరు రన్నర్గా నిలుస్తారనేది చూడాలి. మరి ఇందులో గేమ్ చేంజర్ అయితే ఒక బిగ్ బడ్జెట్ అలాగే బిగ్ డైరెక్టర్తో వస్తుంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా హిట్ అయితే బిగ్ నెంబర్స్ అయితే దానికే వచ్చే ఛాన్స్ ఉంది. మరి వెంకటేష్ గారు బాలకృష్ణ గారు ఇంతకుముందు కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే 2019లో ఎదురుపడిందనమాట. అప్పుడు రామ్ చరణ్ గారు వినయ విధేయ రామ, బాలకృష్ణ గారు NTR కథానాయకుడు, వెంకటేష్ గారు F2 వచ్చి F2 వీళ్ళిద్దరిని కూడా పక్కకు నెట్టేసి 100 crore క్లబ్తో హ్యాపీగా సూపర్ హిట్ కొట్టేశారనమాట. సో మరి ఈసారి ఇటు సందీప్ కృష్ణ గారు కూడా యాడ్ అయ్యారు. ఆయనది కూడా కామెడీ సినిమానే అవడంతో మరి ఈ సంక్రాంతికి ప్రజలు ఎవరిని నిర్ణయిస్తారు, ఎవరిని గెలిపిస్తారు అనేది 2025 సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.